మెగాస్టార్ చిరంజీవి తన రాజకీయ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉంటానని, ఇకపై తన జీవితం సినిమాలకే అంకితమని స్పష్టంగా వెల్లడించారు. హైదరాబాద్లో జరిగిన బ్రహ్మానందం ప్రీ రిలీజ్ ఈవెంట్లో పాల్గొన్న ఆయన తన రాజకీయ అనుభవం, భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడారు. ఈవెంట్లో చిరంజీవి మాట్లాడుతూ తాను ఇకపై రాజకీయాల్లోకి వెళ్లనని ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేశారు. గతంలో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి కొంతకాలం రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నా ప్రస్తుతం తన దృష్టి పూర్తిగా సినీ రంగంపైనే ఉందన్నారు. ప్రజాసేవ తన తమ్ముడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా కొనసాగుతుందని, రాజకీయాలలో తనకు ఇక ఏ పాత్ర లేదని చెప్పారు. ఇటీవల చిరంజీవి రాజకీయాలకు దగ్గరయ్యారంటూ వచ్చిన వార్తలపై కూడా ఆయన స్పందించారు. కొన్ని రాజకీయ నేతలను కలవడాన్ని రాజకీయ ప్రవేశంగా భావించడం తగదన్నారు. సినీ పరిశ్రమకు అవసరమైన అంశాలపై చర్చించేందుకు తను భేటీలు జరుగుతాయని స్పష్టం చేశారు. తాను ఏ పార్టీతోనూ జత కట్టడం లేదని, రాజకీయాల నుండి పూర్తిగా విరమించుకున్నానని మరోసారి స్పష్టం చేశారు. తన రాజకీయ లక్ష్యాలను, సామాజిక సేవ చేయాలను పవన్ కళ్యాణ్ ముందుకు తీసుకెళ్తున్నారని చిరంజీవి అన్నారు. జనసేన ఉన్న సేవ భావాన్ని పవన్ కళ్యాణ్ ద్వారా కొనసాగిస్తున్నట్లు చెప్పారు. జనసేనలో తనకు ఎలాంటి చురుకైన పాత్ర ఉండబోదని తేల్చి చెప్పేశారు. దీంతో అసలు చిరంజీవి ఎందుకు ఇంత హర్ట్ అయ్యి రాజకీయాలకు రాజీనామా చేశారని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సోషల్ మీడియాలో కొంతమంది వైసీపీ నేతలు వైసీపీ లాగానే కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వల్లనే చిరంజీవి ఇలా చేస్తున్నాడని కామెంట్ పెడుతున్నారు. అసలు విషయానికి వెళ్తే ఈ మధ్య పుష్ప ఈవెంట్లు చిరంజీవి కాంగ్రెస్ నేత అని రేవంత్ రెడ్డి చెప్పిన సంగతి తెలిసిందే. మరోపక్క వైసీపీ నేతలు విపరీతంగా చిరంజీవి పార్టీలు మారే నాయకుడని ట్రోల్స్ చేస్తున్నారు. అంతేకాదు రాజకీయాల్లో ఉంటే చిన్న విషయం కూడా చాలా పెద్దది అవ్వడం ఖాయం. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికే చిరంజీవి మీద నెగిటివిటీ పెరుగుతూ ఉంది. కాబట్టి వీటన్నిటి ప్రభావం తన సినిమాల మీద పడకూడదనే రాజకీయాల నుంచి పూర్తిగా దూరం అవుతున్నట్టు చిరంజీవి చెప్పినట్టు ఎంతో మంది భావిస్తున్నారు. 2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించిన చిరంజీవి తొలి ఎన్నికల్లో గట్టి పోటీ ఇచ్చారు. అయితే రాజకీయ పరిస్థితుల కారణంగా ఆ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అనంతరం కేంద్ర మంత్రిగా పనిచేసిన ఆయన తరువాత పూర్తిగా రాజకీయాలకు దూరమయ్యారు. మరోవైపు పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించి రాజకీయాలు కొనసాగుతున్నారు. కాబట్టి ఎటువంటి బాధ లేకుండా తన బాధ్యతలు పవన్ కళ్యాణ్ తీసుకుంటారని సింగిల్ లైన్ లో చెప్పేసి చిరంజీవి తన భారాన్ని కాస్త పక్కన పెట్టేశారు. చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. తన పూర్తి సమయాన్ని సినీ పరిశ్రమకి కేటాయించి మరిన్ని మెమరబుల్ చిత్రాలు అందించనున్నట్లు తెలిపారు.